ఆ రోజు తీస్తాం చిట్టా. ఆ రోజు చిట్టా తీస్తే వాడు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది వ్యవహారం. అన్ని డేట్లతో సహా చెప్తావు నువ్వు. అంటే ఏది మర్చిపోవాలి నువ్వు, డేట్లతో సహా, తారీఖులతో సహా, ఆ సమయంలో ఏం జరిగిందో, ఎక్కడున్నావో, ఎలా, అన్నీ ప్రతిదీ గుచ్చి 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 నాకు తెలియదు అనుకున్నావా, నేను మర్చిపోయాను అనుకో. నువ్వు మర్చిపోవు. వాక్యం అయితే చెప్తుంది, మర్చిపోవు. నువ్వు తెలియకుండా ఏముండవు. దేవుడు అంటున్నాడు మర్చిపోమంటున్నాడు. నేను మర్చిపోయాను కదా నీ పాపాలని, నీ దోషాలు నేను మర్చిపోయాను కదా, నీ అతిక్రమాలు నేను మర్చిపోయాను కదా, నేను క్షమించాను కదా, నేను నీకు క్షమాభిక్ష ఇచ్చాను కదా, నేను నా బిడ్డగా చేర్చుకున్నాను కదా. నువ్వేమంటున్నావు? నేను మర్చిపోను నిన్ను, నేను మర్చిపోను. నువ్వు చేసింది నా జీవితంలో మర్చిపోను. నేను బ్రతుకుంటే నీ అంతు చూస్తా. ఇది మన గుణం. తప్పండి. దయచేసి ఆ గుణం ఎవరికన్నా ఉంటే దయచేసి ఇప్పటికైనా మానేసేయండి. కూర్చున్న మీలో కానీ, లైవ్లో వాక్యం వింటున్న వారిలో కానీ ఈ గుణం ఉంటే ఖచ్చితంగా దాన్ని మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. ప్రభు వారు క్షమించారు, ఆయన గుణం మనకి ఇచ్చారు. చూడండి, వారి పాపములను, వారి అక్కములను ఇక్కడ ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అది దేవుని యొక్క గుణమని మనం తెలుసుకోవాలి. 103వ కీర్తన 12వ వచనంలో కూడా ప్రభువారు ఒక మాట చెప్తారు. 103వ కీర్తన 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా, పడమటికి తూర్పు ఎంత దూరమో. పడమరంటే ఈ వైపు కదా, ఎక్కడో ఉంది పడమర, తూర్పు ఎక్కడో ఉంది. ఎంత దూరం అండి. ఏ రోజైనా కలుసుకోవడం చూసారు మీరు? తూర్పు పడవ కలుసుకుంటాయా? కలుసుకోవండి. తూర్పు పడమరికి ఎంత దూరమో, ఎన్నటికి ఎలా కలుసుకోవో, మీ పాపములకు, మీ దోషములకు మీకు అంత ఎడం చేశాను నేను. అంటే ఇంకెప్పుడు జ్ఞాపకానికి రావవి. నేను ఎడం చేసేసా, జ్ఞాపకానికి రావు. దేవుడు చెప్తున్న మాట ఇది. నీ దోషాలు, నీ పాపాలు అంత దూరం చేసి నేను జ్ఞాపకం చేసుకోకుండా క్షమించేస్తే నువ్వేమంటున్నావు? క్షమించను, నేను ఎప్పటికి మర్చిపోను. నా కంఠంలో ఊపిరింటే నిన్ను మర్చిపోను. మన భాష అండి ఇది, మన భాష. నా కంఠంలో ఊపిరింటే నేను క్షమించను, నేను మర్చిపోను. నువ్వు చేసి మర్చిపోను. మరి నేను ఎలా మర్చిపోవాలి? నేను అలా జీవిస్తే నా దోష ఎలా మర్చిపోవాలి దేవుడు? మరి నేను క్షమించకపోతే నన్ను ఎలా క్షమించాలి దేవుడు? నేను ఎలా క్షమాపణ పొందాలి?